ఈరోజు తెలంగాణ వరకు తీసుకొని వస్తే తెలంగాణలో మన తెలంగాణ సర్కారు కూడా 4,111 మంది మాత్రమే కోవిడ్ ద్వారా చనిపోయినారు అని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం చెప్తుంది. అంటే తెలంగాణ ప్రభుత్వంలో ఈ రోజు వరకు కోవిడ్ వల్ల ఎంతమంది చనిపోయినారో ఒక క్షుప్తంగా ఒక లెక్క కూడా లేదు. వీరికి ఏ విధంగా ఏ కుటుంబాలకు ఏ విధంగా పంపిస్తారు, ఏ విధంగా చేస్తారు? నెంబర్ 1. ఈరోజు హిందూ పేపర్ ఒక అనౌన్స్మెంట్ చేసింది. 2016 నుంచి 2020 వరకు జాన్ టు మే వరకు జరిగినటువంటి చనిపోయిన మరణాల సంఖ్య ప్రకారం లెక్క తీస్తే 2016లో జనవరిలో 20,000 మంది చనిపోతే 2020లో వచ్చేసరికి జనవరి నుంచి మే వరకు 36,000, అంటే అదనంగా చనిపోయింది 36,41,000 మంది. ఇది కేవలం జిహెచ్ఎంసీ లెక్కల ప్రకారం నేను చెప్పేది. ఎందుకంటే జిహెచ్ఎంసీ ఏదైతే ధృవీకరణ పత్రాలు డెత్ సర్టిఫికేట్స్ ఏవైతే రిలీజ్ చేసిందో వాటి ప్రకారం తీసుకున్న లెక్కల ప్రకారం అదనంగా 14,332 మంది అదనంగా చనిపోయినరు. వీళ్ళందరూ కోవిడ్ కేసుల వల్లే చనిపోయినరు అన్నది. ఇది కేవలం 2020-21 లెక్కలు. కాబట్టి తర్వాత 2021 జనవరి టు మే వరకు 6,500 మంది చనిపోయిన లెక్కలు ఉన్నాయి. మరి తెలంగాణ ప్రభుత్వం చూస్తే 4,111 తప్ప ఎక్కువ చనిపోలేదని చెప్తున్నారు. హిందూ పత్రిక అంచనా వేసిన ప్రకారం 57,000 నుంచి దాదాపు 1,00,000 పైచిలకు చనిపోయినారు. ఇది ఒక హైదరాబాద్లో 57,000 నుంచి 1,00,000 మంది చొప్పున 1,00,000 మంది దాకా చనిపోయినారు అని చెప్పేసి హిందూ పత్రిక ద్వారా తెలుస్తుంది. ఈరోజు ఇప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వంతో కానీ కేంద్ర ప్రభుత్వంలో కానీ సరైన ఎవరెవరు ఏ విధంగా చనిపోయిన లెక్కలదే లేదు. ఇప్పటికైనా వీళ్ళకి ఎవరైతే చనిపోయినారు, అంటే కోవిడ్ ద్వారా చనిపోయిన కుటుంబాలకి తీసుకుపోవాల్సిన అంటే ఆ రెమ్యునేషన్ ఆర్థిక సహాయం ఏదైతే ఉందో ఏ లెక్కల ప్రకారం ఇస్తారు వీళ్ళు? డిఎంహెచ్ఓల నుంచి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే డిఎంహెచ్ఓ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కలెక్టర్లకు అందుబాటులో పెట్టేసి కలెక్టర్ల కన్సల్ట్లో డిఎంహెచ్ఓలోని గ్రామంలో విఏఓలో లేకపోతే అంగన్వాడీలో ఏదో విధంగా ఆశా వర్కర్లతోనూ ఒక సర్వే చేయించాలి. ఆ సర్వే ప్రకారం దాదాపు తెలంగాణనే 1,00,000 పైచీలకు వచ్చే సూచనలు ఉన్నాయి. 1,00,000-2 లక్షల మందికి ఇప్పటికీ వెంటనే ఒక సిస్టమ్ లేదు తెలంగాణలో. ఎవరు చనిపోయారు ఈరోజు ఏడికైనా సరే వాళ్ళకి ఇన్ని డబ్బులు ఇచ్చేసి వెంటనే శ్మశాన వాటికలో కాల్చే పరిస్థితి ఉంది. కోవిడ్ వల్ల చనిపోయిన వాళ్ళు ఏ విధంగా చనిపోయినారు, వాళ్ళకి ఎవరెవరికి అసలు మన తెలంగాణలో ఒక మెడిసిన్స్ లేదు, డాక్టర్స్ సరిగ్గా చేయలేదు, ఆ టైంలో టెస్టులే సరిగ్గా జరగలేదు. పైకి కేవలం పబ్లిసిటీ స్టంట్ చూపించడం తప్ప గ్రాస్ లెవెల్లో ఎక్కడ కూడా కోవిడ్ మీద కార్యక్రమం ఈ పబ్లిసిటీ స్టంట్ తప్ప వేరే కార్యక్రమాలు చేయలే వీళ్ళు. కాబట్టి ఈరోజు ఎంతమంది చనిపోయినారు అన్న విషయం తెలియని పరిస్థితిలో ఉంది. ఇది మొన్న 5వ తారీఖు నాడు మా రాహుల్ గాంధీ గారు ట్వీట్ చేసిన తర్వాత మళ్ళీ దీని మీద సర్వే చేయడం స్టార్ట్ చేశారు. ఎందుకంటే నేషనల్ డిస్ట్రిక్ట్ మేనేజ్మెంట్ అథారిటీ NDMA ద్వారా ఈరోజు మళ్ళీ సర్వే చేయించారు. ఆ సర్వేలు ఎప్పటి వరకు వస్తాయి, ఎప్పుడు వాళ్ళకి లబ్ధి చేరుతుందో ఇప్పటివరకు పరిస్థితి క్షుణ్ణంగా లేదు. నవంబర్ 8, 2021 నాడు తెలంగాణ గవర్నమెంట్ సుప్రీంకోర్టు ఏదైతే ఆదేశాలు జారీ చేసిందో CDAC కోవిడ్ డెత్ అసోసియేషన్ కమిటీ అని కమిటీ వేసింది. మరి ఆ కమిటీ ఇప్పటికీ దాదాపు 6 నెలలు కావాల్సింది. ఇప్పటివరకు ఆ కమిటీ ఎటువంటి నిర్ధారణ చేయలే. కాబట్టి వెంటనే కలెక్టర్లకు DMHOలకు ఆదేశాలు చేసి గ్రామ స్థాయి నుంచి ప్రతి దగ్గర ఎంతమంది కోవిడ్ వల్ల చనిపోయినారో ఆ లెక్కలు తీస్తే ఆ కుటుంబాలకు ఈరోజు సర్కార్ నుంచి కావాల్సినటువంటి లబ్ధి చేకూరే అవకాశాలు ఉన్నాయి. ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఏదైతే 20 లక్షల కోట్లు అని చెప్పిందో ఈరోజు ఎక్కడ పెట్టిందో ఈరోజు వరకు లేదు. చివరికి చనిపోయిన కుటుంబాలు చాలా పేదవాళ్ళు. కోవిడ్లో ఎంతోమంది అంటే దాదాపు బతకాలి అన్న ఆశతోన 2 ఎకరాలు ఉన్నోడు కూడా 2 ఎకరాలు అమ్ముకోనైనా బయటపడాలి అని ఆలోచన చేస్తే
అటు పొలం పోయింది, ఇక్కడ మనిషి పోయిండు, వాళ్ళ కుటుంబాలు ఈరోజు రోడ్డున పడ్డాయి. అటువంటి కుటుంబాలను ఆదుకోవాల్సిన బాధ్యత ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉంది. కాబట్టి ఆ కుటుంబ పరిస్థితిని బట్టి వారికి ఆర్థిక సహాయం చేయాలని చెప్పి ఈరోజు కాంగ్రెస్ పార్టీ యువజన కాంగ్రెస్ డిమాండ్ చేస్తాం. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.